హలో వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. హీరోల యాక్షన్ సీన్లు, విలన్ల రివెంజ్ సీన్లు సినిమా స్క్రీన్ పైనే కాదు బయట రియల్ గాను జరుగుతాయి. తెలుగు సినిమా వెండి తెర వెనుక అసలైన మైండ్ గేమ్ ఒక హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తోంది. ఇప్పుడు థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం. మాకు కలెక్షన్లలో పర్సంటేజ్ వాటా కావాలని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు, రాత్రికి రాత్రే బ్లాక్మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్ల పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరొక వైపు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఇప్పుడు ముదురు పాకాన పడింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి కష్టాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయి? సంక్రాంతి సీజన్ అప్పుడు మాట్లాడలేదు, కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు గోల చేయలేదు, అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఈ ఇష్యూ పైకి రాలేదు. అప్పుడు లేని కష్టాలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయి? త్వరలో రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ పెద్ది లాంటి భారీ సినిమాల విడుదలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అసలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ రెవెన్యూ షేరింగ్ వివాదం వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ పాలిటిక్స్ ఏంటి? ఎవరి వాదనలో ఎంత నిజం ఉంటుంది? టూ సైడ్స్ వర్షన్స్ చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. రామ్ చరణ్ పెద్ది సినిమాపై ఎఫెక్ట్ పడాలనే వివాదాన్ని క్రియేట్ చేశారా? ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. ఇండైరెక్ట్ స్పీచ్లు, దాపరికాలు లేకుండా డైరెక్ట్గా అనేస్తున్నారు ఈ మాట. నిజానికి ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న గొడవ ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా నడుస్తున్నది. కానీ ఇప్పుడే సీరియస్గా తీసుకున్నారు. సినిమా కలెక్షన్లలో తమకు పర్సంటేజ్ ఇస్తే సరే, లేదంటే ఎంతటి సినిమానైనా ఆపేస్తామన్న ధోరణి కనిపిస్తోంది. ఆల్రెడీ సింగిల్ స్క్రీన్లలో కొన్ని సినిమాల్ని ఆడించట్లేదు కూడా. ఆడియన్స్కి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా ఈ గొడవ తెలుసు. ఈ మధ్య రిలీజ్ అయిన 1-2 సినిమాల్ని సింగిల్ స్క్రీన్స్లో వేయలేదు. కారణం తమకి పర్సంటేజ్ ఇవ్వాలని. అయితే పెద్ద సినిమా రాబోతుందని తెలిసి ఆ 2-3 సినిమాల షోస్ వేయకుండా ఆపేశారన్న టాక్ ఉంది. అసలేంటి గొడవ? థియేటర్స్ కి పర్సంటేజీ లెక్కన లాభాలు పంచాలనేది దాసరి నారాయణరావు ఉన్నప్పటి నుంచి ఉన్న డిమాండ్. ఈ పద్ధతి దాసరి కల కూడా. అంటే ఈ ఇష్యూ ఎంత పాతదో అర్థం చేసుకోవచ్చు. ఒకనాడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సింగిల్ స్క్రీన్స్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉండేవి. ఇప్పుడు అదంతా గత వైభవంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న స్క్రీన్స్ కేవలం 1983 మాత్రమే. అందులో 550+ మల్టీప్లెక్స్లుంటాయి, మిగతావన్నీ సింగిల్ స్క్రీన్లే. ఆ మల్టీప్లెక్స్లోనూ 100కు పైగా ఏపీలో ఉంటే ఆల్మోస్ట్ 450కు పైగా తెలంగాణలో ఉన్నాయి. ఇక 1500 వరకు సింగిల్ స్క్రీన్స్ ఉంటే అందులో 500+ థియేటర్స్ తెలంగాణలో, 1000 వరకు ఏపీలో ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్స్ దే వాటా ఎక్కువ. కానీ మల్టీప్లెక్స్ కాలం మొదలయ్యాక యమా స్పీడ్ గా సింగిల్ స్క్రీన్ ని ఆక్రమించేస్తున్నాయి. జనం వాటికే ఎగబడుతూ ఉండడంతో సినిమాలు నడపలేక తమ సింగిల్ స్క్రీన్స్ ని మూసేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే వచ్చే 5 ఏళ్లలో మరో 500 దాకా సింగిల్ స్క్రీన్స్ కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య ఫైట్ ముదిరింది. పైకి ఇది ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అన్నట్టుగా కనిపిస్తోంది, కానీ తరచి చూస్తే ఇది ఇండస్ట్రీలోని ఆధిపత్య పోరేమో అనిపిస్తోంది. ఇండస్ట్రీ రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. ప్రొడ్యూసర్స్ కమ్ ఎగ్జిబిటర్స్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న కొందరికి, మరికొందరు ప్రొడ్యూసర్స్ కి పట్టం లేదు. పైకి మాత్రం సింగిల్ స్క్రీన్స్ యజమానులు తెస్తున్నారు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ సింగిల్ స్క్రీన్స్ లో 90% వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది చేతుల్లోనే ఉన్నాయి. 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లుగా ఆ చిన్న థియేటర్స్ ని లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. ఆ థియేటర్స్ లో వాళ్ల సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు, తమకు ఎదురు మాట్లాడిన ప్రొడ్యూసర్ల సినిమాలు విడుదలైనప్పుడు ఆ సింగిల్ స్క్రీన్స్ లోకి ఆ సినిమాలను రానివ్వడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంకో మాట, సింగిల్ స్క్రీన్లకి 2వ వారం కలెక్షన్లలో వాటా ఇచ్చే విధానం ఆల్రెడీ నడుస్తోంది. కానీ ఆ పర్సంటేజ్ నిజంగా ఆ థియేటర్ యజమానికి వెళ్తోందా, లేక ఆ లీజుదారులకు వెళ్తోందా అనేది బిగ్ క్వశ్చన్. కొందరు బడా నిర్మాతలే 90% చిన్న థియేటర్స్ ను లీజుకు తీసుకుని నడిపిస్తూ ఉండడంతో నిజమైన థియేటర్ ఓనర్లకి న్యాయం జరుగుతోందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకం కావడానికి మల్టీప్లెక్స్ల విస్తరణే కారణమంటున్నారు కొందరు నిర్మాతలు. మల్టీప్లెక్స్లు నిర్మిస్తూ భారీ లాభాలు గడుస్తున్న సో కాల్డ్ ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ పేరిట డ్రామాలాడుతున్నారని ఒక వర్గం నిర్మాతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. అసలు పర్సంటేజ్ సిస్టమ్ అనే వివాదం రావడానికి కారణం కొందరు ఎగ్జిబిటర్లే అనేది ప్రొడ్యూసర్ల వాదన.
ఒక పక్క భారీ మల్టీప్లెక్స్ చైన్ నడుపుతూనే ఇంకోవైపు పాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను కూడా లీజుకు తీసుకుని నడుపుతున్న ఆ కొందరు ఎగ్జిబిటర్లే ఈ వివాదాన్ని సృష్టించారని నిర్మాతలు చెప్తున్నారు. అలాంటి ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్ల ద్వారా వందల కోట్ల లాభాలు గడిస్తూ నష్టపోతున్న సింగిల్ స్క్రీన్స్ కార్డ్ ని ముందు పెట్టి నిర్మాతల నుంచి ఎక్కువ లాభాలు గుంజాలని చూస్తున్నారనేది వారి వర్షన్. ఓ పెద్ద ఎగ్జిబిటరు జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాను అండి. प्रोड्यूसर ఉంటాడు కదా జస్ట్ वो क्या नाम है बेटा वो प्रोड्यूसर रहता चश्मा पहन के वो डुप्लीकेट बाल रहता देखो నాగవంశీ సారీ ఆయన ఏదో అన్నాడు నాకు మల్టీప్లెక్స్లే ఉన్నాయి ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేస్తాను ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కట్టేస్తానంట. ఈ లిస్ట్ ఉంది ఆయన చూపెట్టండి. 33 థియేటర్స్ ఉన్నాయి మేము కట్టింది సింగిల్ థియేటర్స్. ఇంకా 5 థియేటర్స్ కడుతున్నాం సింగిల్. ప్లస్ సింగిల్ థియేటర్స్ ఒక 15 బుకింగ్ చేస్తాను నేను. మా సదానందన్న థియేటర్స్ అందరు థియేటర్స్ నేను బుకింగ్ చేస్తాను. వాళ్ళందరికీ మ్యాక్సిమం రావాలి మంచిగా ఉండాలనే కోరుకుంటాను. మల్టీప్లెక్స్లు ఏదైనా బాగున్నాయా? అది కూడా ఏం బాగలేవు. పర్సంటేజ్ ఉండినా అది ఏం గొప్పగా లేవు. ఏదో బ్రేక్ ఈవెన్కి వస్తాయి అంతే. ఈ సింగిల్ థియేటర్స్ కొంచెం పర్సంటేజ్ ఇస్తే కొంచెం బ్రతుకుతాయి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాదు సింగిల్ స్క్రీన్స్ దెబ్బతినడానికి ప్రధాన కారణం కూడా కొందరు ఎగ్జిబిటర్లే అనేది ఆ నిర్మాతల వాదన. సినిమాలు ఆడట్లేదు, అద్దెలు కట్టలేకపోతున్నాం కాబట్టి సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇదంతా జరుగుతున్నది కొందరు బడా ఎగ్జిబిటర్ల వల్లే అంటున్నారు. నగరాలు టౌన్లలో అధునాతన మల్టీప్లెక్స్లు కట్టి లగ్జరీ సీట్లు మంచి ప్రొజెక్టర్లు పెట్టి ప్రేక్షకులని అటువైపు ఆకర్షిస్తూ తాము లీజుకు తీసుకున్న సింగిల్ స్క్రీన్లను మాత్రం నాసిరకంగా ఉంచేస్తున్నారంటున్నారు నిర్మాతలు. ఆ థియేటర్స్ లో గనుక మల్టీప్లెక్స్ రేంజ్ ఫెసిలిటీస్ కల్పిస్తే అసలు పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఎప్పుడో వచ్చేదంటున్నారు. సో సింగిల్ స్క్రీన్ల పతనానికి కారణం నిర్మాతలు కాదు, ఈ సో కాల్డ్ ఎగ్జిబిటర్లు అలియాస్ లీజుదారులు వాళ్లు కడుతున్న మల్టీప్లెక్స్లే అనేది ప్రొడ్యూసర్స్ చెప్తున్న ఆన్సర్స్. తమ సొంత వ్యాపారాల వల్లే సింగిల్ స్క్రీన్స్ దెబ్బతింటుంటే ఆ నెపాన్ని నిర్మాతల మీద నెట్టడమేంటని ఈ నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. లీజుదారులుగా ఉన్న బడా నిర్మాతలకి మేలు చేయడానికి నిర్మాతలు ఎందుకు వాటా ఇవ్వాలన్నది మరో కౌంటర్. అసలు ఈ వివాదాన్ని గట్టిగా తెరమీదకు తెచ్చింది ఎగ్జిబిటర్స్. మల్టీప్లెక్స్ల తుఫాన్లో చిన్న థియేటర్స్ కొట్టుకుపోతున్నాయన్నది వాళ్ళ ఆవేదన. అది నిజం కూడా. చిన్న టౌన్స్లో సైతం మల్టీప్లెక్స్లు దూసుకొచ్చేశాయి. ఆ రేట్లకి ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నా సరే మల్టీప్లెక్స్లనే ప్రిఫర్ చేస్తున్నాడు. ఇదే సింగిల్ స్క్రీన్స్ మనుగడని ప్రశ్నార్థకం చేస్తోంది. సో అందుకోసం ఒక సొల్యూషన్తో వచ్చారు ఎగ్జిబిటర్స్. ఇప్పటి వరకు ఫాలో అవుతున్న సిస్టమ్ని వదిలిపెట్టి పర్సంటేజ్ లెక్కల్లోకి సింగిల్ స్క్రీన్స్ని తీసుకువెళ్లాలంటున్నారు. కాకపోతే ఆ సొల్యూషన్ని ఒక డిమాండ్గా మార్చారు. దానికి డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ కూడా పెద్ద సినిమా రిలీజ్కి ముందే. అది ఇప్పుడు వివాదం. ఇంతకీ ఎగ్జిబిటర్స్ చూపుతున్న సొల్యూషన్ ఏంటి, వాళ్ళు పెడుతున్న డిమాండ్ ఏంటి? రాను రాను సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడే లేకుండా పోతుండడం, భారీ నష్టాలు, కనీసం కరెంటు ఛార్జీలకు కూడా సరిపోని ఆదాయం వస్తుండడమే అనేది సింగిల్ స్క్రీన్ యజమానుల ఆందోళన. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, అలాంటి చిన్న థియేటర్స్ ని బతికించుకోవడానికి ఒక సొల్యూషన్ తో వచ్చారు యజమానులు. అదే రెవెన్యూ షేరింగ్. మొదటి వారం కలెక్షన్లలో 60%, రెండో వారంలో వచ్చే కలెక్షన్స్ లో 50%, మూడో వారం వచ్చే కలెక్షన్స్ లో 40% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీన్నే 60-50-40% అని పిలుస్తున్నారు థియేటర్ల యజమానులు. ఇప్పటి వరకు రెంటల్ పద్ధతిలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. సరే, ఇంతకీ ఏంటా పాత పద్ధతి? ప్రస్తుతం రెంటల్ సిస్టమ్ నడుస్తోంది. అంటే థియేటర్ యజమానికి మొదటి వారం అద్దె చెల్లించి ఆ వారంలో వచ్చే కలెక్షన్ మొత్తాన్ని నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. రెండో వారం నుంచి కలెక్షన్స్ లో వాటా ఇస్తున్నారు. సపోజ్ ఒక సినిమాని తన థియేటర్ లో వేయడానికి ఆ థియేటర్ ఓనర్ వారానికింత అని ముందే ఫిక్స్ చేస్తాడు. ఉదాహరణకి ఒక థియేటర్ వారం అద్దె 2 లక్షల రూపాయలు అనుకుందాం. ఆ అద్దెతో పాటు థియేటర్ కరెంటు బిల్లు, స్టాఫ్ శాలరీలు వంటి మెయింటెనెన్స్ ఖర్చుల కింద మరికొంత ఫిక్స్డ్ అమౌంట్ డిస్ట్రిబ్యూటరే భరిస్తాడు. సినిమా హిట్ అయితే ఆ థియేటర్ లో మొదటి వారం 10 లక్షల రూపాయల కలెక్షన్ వస్తే అందులోంచి థియేటర్ అద్దె 2 లక్షలు థియేటర్ ఓనర్ కి ఇచ్చేసి మిగిలిన 8 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత తీసుకుంటారు. ఉదాహరణకు 2-6% వల్ల వచ్చే ఇబ్బంది చెప్పాలంటే దాదాపు 40 లక్షల నెట్ వచ్చినప్పుడు మాకు ఒక 2 లక్షలు అద్దె ఇచ్చి 35 లక్షలు వాళ్ళు తీసుకెళ్తారు.
అదే రేపు నెక్స్ట్ అదే సినిమా 2వ వారం 3వ వారంలో 50,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి, నెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు 25,000 అని అడుగుతున్నారు. ఈ విధంగా నష్టం వచ్చినప్పుడు మొత్తం మా మీద వేయడం, లాభం వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు తీసుకుపోవడం వల్ల మా థియేటర్లు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇక 2వ వారం నుంచి పర్సంటేజ్ విధానం అమలవుతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ డిమాండ్ ఏంటంటే తమకి మొదటి వారం నుంచే పర్సంటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 2వ వారానికి సినిమా ఉంటుందో లేదో అనుమానమే కాబట్టి ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఫస్ట్ వీక్ నుంచి అప్లై చేయాలంటున్నారు. మొదటి వారంలో వచ్చే కలెక్షన్లలో ఎంతో కొంత షేర్ చేస్తే ఏడాదంతా థియేటర్ రన్ చేయడానికి ఉపయోగపడుతుందంటున్నారు. ఈ పర్సంటేజ్ విధానం వల్ల పెద్ద సినిమాల నుంచి 5 నుండి 7 కోట్ల షేర్ అదనంగా ఎగ్జిబిటర్లకు వస్తుంది తప్ప నిర్మాతలు పెద్దగా నష్టపోయేదేమీ లేదు అనేది సింగిల్ స్క్రీన్స్ వాదన. ఆ లాభాన్ని మిగిలిన చిన్న సినిమాలకు వచ్చే నష్టంతో పూడ్చుకోవడానికి పనికొస్తుందని చెప్తున్నారు. పైగా చిన్న సినిమాలను ఓటీటీల్లో చూస్తున్నారు కాబట్టి ఆ నష్టాన్ని పర్సంటేజ్ సిస్టమ్ తో కవర్ చేసుకుంటా ఉంటున్నారు. ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పక్కగా ముందుకెళ్దాం అనేది పర్సంటేజ్ సిస్టమ్. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు ఇవ్వ, నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు, దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం. ఇది పోస్ట్పోన్ అయితేనే ఉంది. స్టేజ్ వచ్చిన తర్వాత తెగింపు వస్తుంది. ఆ తెగింపు స్టేజ్ వచ్చింది ఎందుకంటే మాకు కోవిడ్ నేర్పించింది. వీఆర్ రెడీ టు క్లోజ్ రైట్ నౌ. 6 months also we are ready to close. Someone behind this issue. ఎవరో ఉండి నడిపిస్తున్న డ్రామా ఇదంతా. ఈ మాట అంటున్నది కొంతమంది నిర్మాతలే. సింగిల్ స్క్రీన్స్ కి న్యాయం చేయడానికి తాము సిద్ధమే గానీ ఆ న్యాయం నిజంగా చిన్న థియేటర్ల ఓనర్లకి జరుగుతుందా అన్నదే తమ అనుమానం అంటున్నారు. అసలు చిన్న థియేటర్స్ నష్టాల్లోకి నెట్టి నాశనం చేస్తున్నదే కొందరు ఎగ్జిబిటర్లు కదా అనే పెద్ద మాట కూడా వాడారు నిర్మాతలు. అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఆ కనిపించని మూడో సింహం ఈ నాటకం ఆడిస్తున్నారని మరో అగ్ర నిర్మాత కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ ఇష్యూని కంప్లీట్ గా మరో వర్షన్లోకి తీసుకెళ్లారు. లీజుదారుల పేరుతో సింగిల్ స్క్రీన్స్ ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఈ ఆటలో తామెందుకు బలిపసులు కావాలన్నది ఆ నిర్మాతల మాట. అలాగని పర్సంటేజ్ సిస్టమ్ ని కాదు అనలేదు, కాకపోతే కొన్ని డిమాండ్లను సాటిస్ఫై చేయాలి అంటున్నారు. ఇంతకీ ఏంటా డిమాండ్లు? సింగిల్ స్క్రీన్ లో ఓనర్లు ఓ ప్రతిపాదనతో వచ్చారు, కానీ దాన్ని ఒప్పుకోవాల్సింది యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. బట్ ఆ అగ్ర నిర్మాతలెవరూ ఈ రెవెన్యూ షేరింగ్ ని అంగీకరించడం లేదు. దీనికి 4 కారణాలున్నాయి. ఒకటి, రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల బడ్జెట్ లాక్ అవటం. రాబోయే 1-2 నెలల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇప్పటికే పాత రెంటల్ విధానంలో లెక్కలు వేసుకుని తమ బడ్జెట్, బిజినెస్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అందులో పెద్ది రెడీగా ఉంది. అయితే గతంలో హరిహర వీరమల్లు సినిమా సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడు మరో పెద్ద సినిమాకి ముందు కూడా థియేటర్ల సమస్య వచ్చింది. అంటే కావాలనే పెద్ద సినిమాలకు ముందు ఈ ఇష్యూని తీసుకొస్తున్నారని నిర్మాతల్లోని ఓ వర్గం చెప్తుంటే, కాదు తాము ఈ సమస్యని 2008 నుంచే తెరపైకి తెస్తున్నాం అని చెప్తున్నారు. కాకపోతే ఏదో ఒక పెద్ద సినిమా రాబోతోందని చెప్పి తమ నోరు కట్టేస్తున్నారనేది సింగిల్ స్క్రీన్స్ యజమానుల ఆవేదన. ఏదేమైనా కొన్ని పెద్ద సినిమాలు క్యూ కడుతున్న టైంలో రాత్రికి రాత్రే థియేటర్ల ఆదాయ పంపకాల పద్ధతిని మారిస్తే నిర్మాతల ఆర్థిక లెక్కలన్నీ తలకిందులై భారీ నష్టాలొస్తాయన్నది సదరు నిర్మాతల వాదన. అటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఓ ప్రెస్ నోట్ ఇచ్చినాం. దానికి నిన్న ఏం చేసిర్రు, పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనలీ పెట్టుకొని, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి. రెవెన్యూ షేరింగ్ ని అంగీకరించకపోవడానికి రెండో రీజన్ ఏకపక్ష డెడ్ లైన్లపై నిరసన. థియేటర్ల యజమానులు ముందుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో చర్చలు జరపకుండా నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి జూన్ నుంచి కొత్త విధానం అమలు చేయాలని డెడ్ లైన్లు విధించారు. థియేటర్ల ఆదాయ పంపకాలపై ఫిల్మ్ ఛాంబర్ పరిధిలో చర్చలు జరగాలి తప్ప మీడియా ముందు హెచ్చరికలు సరికాదనేది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభ్యంతరం. ఇప్పటికే చాలా సినిమాలు 70-80% పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటివి దాదాపు 25 సినిమాలున్నాయి. ప్రధానంగా జూన్ 4న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో రాత్రికి రాత్రే కొత్త పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని థియేటర్ల యజమానులు పట్టుబడటం అసలు కుదరదని తేల్చి చెప్పారు నిర్మాతలు. Point number 1, we are not against
పర్సంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలేటరల్గా సాయంత్రం రేపు పొద్దునేకి లేకపోతే ఈ నెలాఖరు చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనేం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాము. ఇక మూడో రీజన్ థియేటర్ల గ్రేడింగ్ సమస్య. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఒకేలా చూస్తూ 60-50-40% ఇవ్వాలనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. దీనిని నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ సుదర్శన్ 35mm లేదా దేవి 70mm వంటి టాప్ క్లాస్ థియేటర్స్ లో ఉండే సౌకర్యాలు ఒక చిన్న టౌన్ లేదా విలేజ్ లోని పాత థియేటర్లో ఉండవు. థియేటర్ సీటింగ్, లొకేషన్, డాల్బీ అటమ్స్ వంటి ఆడియో సిస్టమ్, స్క్రీన్ క్వాలిటీ ఆధారంగా థియేటర్స్ ను A-B-C గ్రేడ్లుగా విభజించాలి. టాప్ గ్రేడ్ థియేటర్లకు ఇచ్చే పర్సంటేజ్ వేరుగా, కనీస సౌకర్యాలు లేని లోవర్ గ్రేడ్ థియేటర్స్ కి ఇచ్చే పర్సంటేజ్ తక్కువగా ఉండాలని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. చాలా సింగిల్ స్క్రీన్లలో ప్రేక్షకుల నుంచి భారీగా టికెట్ రేట్లు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. థియేటర్స్ లో ఏసీ సరిగ్గా వేయకపోవటం, పాత విరిగిపోయిన సీట్లు ఉండటం, ప్రొజెక్టర్ బ్రైట్నెస్ తక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి రావటం తగ్గింది అనేది నిర్మాతల సమాధానం. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. అది దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా, ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా, శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా, గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్నాయి, మల్టీప్లెక్స్ అని మంచి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్కి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్కి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్కి ఫీడింగ్ ఆపే సింగిల్ స్క్రీన్స్కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే. అయితే దీనికి సింగిల్ స్క్రీన్స్ యజమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటి వారం నుంచి తమకు పర్సంటేజ్ ఇవ్వండి. ఆ ఆదాయంతో థియేటర్లను రెనోవేట్ చేసుకుంటాం, మల్టీప్లెక్స్ రేంజ్ లో ఫెసిలిటీస్ ఇస్తాం అంటున్నారు. ఇక నాలుగో రీజన్ ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలపై అదనపు బాదుడు. ప్రస్తుతం ప్రేక్షకులు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో టికెట్లు బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్ పై 25 నుంచి 30 రూపాయల వరకు అదనపు సర్వీస్ ఛార్జ్ పడుతోంది. ఈ అదనపు ఆదాయం థియేటర్లు, సదరు యాప్ కంపెనీలకు వెళుతోంది తప్ప నిర్మాతలకు రావటం లేదు. ఈ ఛార్జీలను తగ్గించకుండా లేదా ఇందులో నిర్మాతలకి వాటా ఇవ్వకుండా కేవలం కలెక్షన్లలో పర్సంటేజ్ అడగటం అన్యాయమని గిల్డ్ అంటోంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు కావాల్సిందే అని. ఆ రోజు కూడా రాబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ ఇష్యూ గనక పెద్దదైతే, పెద్ద వరకు వెళ్తే ఖచ్చితంగా ఒకరు రావచ్చు. పెద్ద దిక్కుగా చిరంజీవి దగ్గరికి వెళ్తామని నిర్మాతలు చెప్తున్నారు. శుక్రవారం నాడు ఛాంబర్లో ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోతే చిరునే పెద్ద దిక్కు అంటున్నారు నిర్మాతలు. మరోవైపు ఎగ్జిబిటర్స్ కూడా పెద్దలు చెప్పిన మాట వినడానికి మాకేం అభ్యంతరం లేదు అంటున్నారు. తమకు కావాల్సింది పరిష్కారం మాత్రమే అంటున్నారు. ఇరు వర్గాలు వ్యక్తిగత దోషాలకు వెళ్తున్న ఈ సమస్యకి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడో. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.